గత 20 సంవత్సరాల నుండి వికలాంగుల హక్కుల కోసము, వికలాంగుల పరిరక్షణ కోసము అలుపెరగని పోరాటము, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో విజయాలు సాధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలకి పరిష్కారం చూపించినటువంటి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మనకు గిద్దె రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు జరుగుతున్న అన్యాయాలపైన ప్రతి అంశం కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు గిద్దె రాజేష్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకి అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మీకు మేనిఫెస్టో ప్రకారంగా మీకు హామీలు ఇచ్చింది. హామీలు నెరవేరినాయన్నా? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అనేక బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుల హోదాలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో అదే నెలలో వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అదొక్కటే కాదు, వికలాంగుల సమాజానికి సంబంధించి చంద్రశేఖర్ గారు మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామనేటటువంటి హామీలు ఇచ్చారు. రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్తారు. రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్తారు. నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశంలో ఏ ఒక్క అంశాన్ని కూడా 7.5 కాలంలో ప్రభుత్వం నెరవేర్చలేదు. అన్న, ఇప్పుడు మనకు చేయూత అని చెప్పేసి వికలాంగులకు 6,000, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులకు చేయూత పెన్షన్కి 4,000ను 6,000కు 2,000 4,000కి చేస్తా అన్నారన్న. మరి ఈ అంశం కూడా మీకు సహకారమైందా, అటుకెక్కినట్టుగానే ఉందా? 6 గ్యారెంటీలో భాగంగా 6 గ్యారెంటీలో భాగంగా ఇవాళ గౌరవశ్రీ మందకృష్ణ మాదిక్ గారు అతి త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల మహాగర్జన పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు హామీలు నెరవేరిస్తే గర్జన పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? చంద్రశేఖర్ బ్రదర్ రేవంత్ రెడ్డి గారే చెప్పింది మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి అటు సూర్యుడు ఇటు పొడిచినా కానీ నేనైతే పెన్షన్ ఇచ్చి తీరుతా, అధికారంలోకి వచ్చిన నెలలోపే పెంచుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బహిరంగ సభలలో వాళ్ళు చెప్పారు. ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. అంటే ఈ సమాజం పట్ల ఎందుకు వివక్ష చూపుతుందనేది మాకు కొంత బాధ కలిగించే కదా ఉద్యమ కార్యాచరణ తీసుకుంది గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు మీద మందకృష్ణ మాదిక్ గారు హైదరాబాద్ కేంద్రంగా త్వరలోనే దిగ్బంధం చేయబోతున్న ఎల్బీ స్టేడియం కేంద్రంగా వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా 13 అన్న. ఇప్పుడు అదేవిధంగా మీకు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 చట్టం ప్రకారం అన్ని రకాలుగా మీకు రావాల్సిన హక్కులు వస్తున్నాయా? అదేవిధంగా మీకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము? మీకు అన్ని రకాలుగా అనుగుణంగా ఒక భారత వికలాంగుల హక్కుల సమితికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా మీరు ఎన్నో ఉద్యమాలు పోరాటం చేసిన వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, వికలాంగులకు సముచిత న్యాయం కల్పిస్తా ఉందా ప్రభుత్వం? చంద్రశేఖర్ గారు, హక్కుల పరిరక్షణ అనేటటువంటి మీరు చెప్పినటువంటి ఏదైతే 2016 వికలాంగుల హక్కుల చట్టమే ఉందో ఆ చట్టం రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగితే నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి స్మితా సబర్వాల్ గారు వికలాంగుల సమాజం సివిల్స్ ఉద్యోగాల పనికిరారని చెప్పేసి అనేకమైనటువంటి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా దానికి పనికిరారు దీనికి పనికిరారని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మరి వ్యాఖ్యలు చేస్తే వికలాంగుల సమాజాన్ని కించపరిస్తే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వాళ్ళ మేనిఫెస్టో రూల్స్ ప్రకారం చట్టాన్ని ఫస్ట్ అమలు చేయాల్సింది ఎవరి మీద? స్మితా సబర్వాల్ మీద అమలు చేయాలి, ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి, ఆ మీద వికలాంగుల యాక్ట్ కింద కేసు చేయాలి. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఎక్కడ అమలు చేస్తున్నారండి వికలాంగుల హక్కుల చట్టాన్ని? నరేంద్ర మోడీ గారు 2016లో చట్టం చేసిన కానీ తెలంగాణలో ఆ చట్టం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎంతమంది వికలాంగుల సామాజిక న్యాయం జరిగింది? అసలు వికలాంగుల చట్టం మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ అధికారులకు కానివ్వండి, డీజీపీ స్థాయి కానివ్వండి, డీఎస్పీ స్థాయి లెవెల్ ఉన్నటువంటి అధికారులకు కూడా వికలాంగుల చట్టం అంటే ఏదో తెలియనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజానికి కించపరిస్తే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి నాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఎక్కడ చట్టం అమలు అవుతుంది చంద్రశేఖర్ గారు? మీరు అదేవిధంగా ఇప్పుడు వికలాంగుల చట్టం అమలు కావట్లేదు, అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా మమ్మల్ని కించపరిచిన అంటే వికలాంగులు కూడా అసలు సివిల్ సర్వీస్లో అత్యున్నత స్థాయి ర్యాంకులు సాధించి దేశంలోనే మొదటి స్థాయిలో నిలుస్తూ ఉన్నారు. ఇలా ఐపీఎస్ అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాస్తవమే కానీ సివిల్స్లో, అదేవిధంగా ఐఏఎస్ సాధించి పాలన అధికారులు ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. మరి దీని మీద మీరు ఏం చెప్తారు? వికలాంగులు దేంట్లో కూడా తీసుకోరండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన దాంట్లో కూడా వికలాంగుల పాత్ర ఉన్నది. స్వతంత్ర ఉద్యమంలో వికలాంగుల పాత్ర ఉన్నది. ఇలా లూయిస్ బ్రెయిల్ గారు ఉన్నారు, మాకు మేమే లిపిని కనుక్కునేటటువంటి పరిస్థితి ఉన్నది. వికలాంగుల చైతన్యవంతులు లేరని ఎట్లా చెప్పగలుగుతారండి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల చరిత్ర చదవాలి, వికలాంగుల చరిత్ర చదివి అప్పుడు మాట్లాడమనండి. వికలాంగులలో మేధావులు ఉన్నారు, ఎన్నో జిల్లాలలో వేరే రాష్ట్రాలలో కూడా కలెక్టర్లుగా సాధించుకుంటూ వాళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. ప్రజల చెంతకే పాలన తీసుకుపోతున్నారు.
ఎట్లా వికలాంగుల సమాజం పనికిరారని చెప్పేసి ఆమె కామెంట్ చేస్తుందండి. ఆమె కామెంట్ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. అంటే వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వివక్ష ప్రదర్శిస్తున్నట్టే కదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి మీ వికలాంగుల మీద చిన్న చూపునే అంటున్నట్టున్నారు కదా. ఖచ్చితంగా 100% చిన్న చూపు చూస్తుండండి. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు, ఏం చెప్పిండు, మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులు ఉచిత రవాణా ఇస్తానని చెప్పిండు. ఇలా మహిళలకు ఉచిత రవాణా ఇచ్చి వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా ఇవ్వలేదంటే వికలాంగుల సమాజాన్ని రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుంది చంద్రశేఖర్ గారు. ఎగ్జాక్ట్లీ చిన్న చూపుగా చూస్తున్నాడు. అదేవిధంగా మీకు 4% రిజర్వేషన్లో భాగంగా అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే యూనిఫామ్ బేస్డ్ ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర స్థాయిలలో కానీ యూనిఫామ్ బేస్డ్ సంబంధించిన ఉద్యోగాలు కూడా కల్పించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దాని మీద మీరు ఏం చెప్తారన్నా? చంద్రశేఖర్ గారు చిన్న పాయింట్ మీరు అవుట్ చేయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది. తెలంగాణలో 2% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ అరిజెంటల్ అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవ్వచ్చు, దాన్ని మేము తప్పుపట్టట్లేదు, కానీ దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ అరిజెంటల్ అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థను తీసుకురావడం వల్ల మా వికలాంగులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొడితే దాన్ని కూడా మా కోటాలో తీస్తే ఎట్లా కలుస్తుంది? ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతుంది? వికలాంగుల రిజర్వేషన్ అర్జెంటల్ వ్యవస్థను రద్దు చేయాలి. ఇలా అర్జెంటల్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి మాకు జనరల్ కోటాలో ఉద్యోగస్తులు మా వాళ్ళు టాలెంట్ ఉండి వాళ్ళు ఉద్యోగాలు కొడితే మాకు వికలాంగులకు ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా వర్తింపజేయట్లేదు. దాన్ని సాకుగా చూపించి మేమేమంటున్నాం అంటే వికలాంగుల సామాజిక వర్గానికి సంబంధించి ఒకవేళ మేము జనరల్ కేటగిరీలో ఒకటి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు సాధించినా మా రిజర్వేషన్ ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేది మా డిమాండ్ చంద్రశేఖర్ గారు. దాని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి. ఎంత అన్యాయం జరుగుతుందండి ఇలా వికలాంగుల సమాజానికి. ఇలా 4% రిజర్వేషన్ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి? అన్న చాలా అంశాలు అలా చెప్తా ఉన్నారు మీరు. వికలాంగులకి రిజర్వేషన్ కూడా ఏది కూడా అమలు కాలేకపోతున్నారు. ఈ గత ఒక నెల రోజుల క్రితం నుంచి సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక అంశాన్ని ముందరేస్తున్నారంటే భారత వికలాంగుల సమితి పక్షాన మీరు ఒకటి ఏంటంటే ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులకు అన్యాయం జరిగింది, దివ్యాంగ పిల్లలకు సరైనటువంటి విద్య అందడం లేదనేటువంటి చర్చ బాగా జరుగుతుంది. మీరు చాలా వరకు చూస్తూ ఉన్నాం సామాజిక మాధ్యమాల్లో. దాని మీద ఏంటన్నా మీరు అసలు అంటే ఎవరెవరిని గెలిచారు, అసలు ఏం జరిగిందన్న? చంద్రశేఖర్ గారు, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకు 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ప్రతి పాఠశాలలో కూడా, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ప్రతి పాఠశాలలో హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ ప్రతి స్కూల్లో కూడా వికలాంగుల పిల్లల కోసం స్పెషల్ బీఈడీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థుల ద్వారా స్పెషల్ బీఈడీ చేసినటువంటి వాళ్ళ ద్వారా భర్తీ చేసినటువంటి ఉపాధ్యాయులు, వికలాంగులకు బోధించేటటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు బోధించేటటువంటి ఉపాధ్యాయులు హై స్కూల్లో ఉండాలి, ప్రైమరీ స్కూల్లో 2 స్కూళ్ళలో కూడా ఇద్దరు కంపల్సరీ ఉండాలి. అంటే ఒక స్కూల్ కంపల్సరీ ఒక విలేజ్ లో ఉన్నటువంటి హై స్కూల్ పెద్దబడి చిన్నబడి అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి కూడా ఇంటనే ఉన్నాం కదండి. ప్రతి స్కూల్లో కూడా వికలాంగులకు బోధించేటటువంటి స్పెషల్ బీఈడీ కోర్స్ చేసినటువంటి టీచర్లు ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం మన 2024 రేవంత్ రెడ్డి భర్తీ చేసినటువంటి డిఎస్సీ నియామకాల స్పెషల్ బీఈడీ అభ్యర్థులకి 100% రిక్రూట్మెంట్ చేయాల్సినప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేయలేదు కదా. 30% రిక్రూట్మెంట్ చేసి ఆ స్పెషల్ బీఈడీ చేసినటువంటి కోర్స్ చేసినటువంటి వాళ్ళ నోట్ల మన్ను కొట్టి మా వికలాంగుల విద్యార్థులు ఇలా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలకు ఉపాధ్యాయులు లోటు తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదండి. ఎన్ని పోస్టులు ఇచ్చారన్నా మీరు 2024 డిఎస్సీలో? ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఎన్ని పోస్టులు ఫుల్ఫిల్ చేశారు, నియమించారు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న? చంద్రశేఖర్ గారు వాళ్ళు 1723 పోస్టులు ఉన్నాయండి. మొత్తం టోటల్ గా 1523 పోస్టులు ఉన్నాయి. 1523 పోస్టుల కేవలం 727 పోస్టులు మాత్రం ఫిల్అప్ చేశారు. అంటే 727 పోస్టులు దేనికి సంబంధించి?